డాకు మహారాజ్ ట్రైలర్ మీరు చూసినట్లయితే మీకు నచ్చితే ఎస్ అని లేదంటే నో అని కామెంట్ చేయండి. డాకు మహారాజ్ ట్రైలర్లో మీరివి గమనించారా? డాకు మహారాజ్ చిత్రంపై ఒక రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతల కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అంతా ఊహించినట్లుగానే ట్రైలర్ యాక్షన్ బ్లాస్ట్ అన్నట్లుగా అదిరిపోయింది. రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలు కాకుండా డార్క్ థీమ్లో ట్రైలర్ సాగుతోంది. ఎడారి, జంగిల్ బ్యాక్ డ్రాప్ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. అనగనగా ఒక రాజు ఉండేవాడు అంటూ బాలయ్య పాత్రని పరిచయం చేసే వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలవుతోంది. ఆ రాజుని చెడ్డవాళ్ళంతా డాకు అనేవారు, మాకు మాత్రం మహారాజు, కౌనేరతో అనే డైలాగ్ వినిపించగానే బాలయ్య పేరు పడుతుంది. వెంటనే బాలయ్య కనిపిస్తారు. డైరెక్టర్ బాబీ ట్రైలర్ కట్ చాలా బాగుంది. చిన్న పాపతో సన్నివేశాలు బాగున్నాయి. ప్రజలని బానిసల్లాగా భావించి హింసించే విలన్ గ్యాంగ్ పరిచయం అవుతుంది. అడవిలో జంతువులు స్మగ్లింగ్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నా ఏ ఎలుగుబంటో పులో వస్తే అంటూ శ్రద్ధా శ్రీనాథ్ భయపడుతూ ఉంటుంది. కానీ చిన్న పాప మాత్రం ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉందమ్మా అంటూ అదిరిపోయే ఎలివేషన్ ఇస్తుంది. యాక్షన్ సీన్స్ని బాబీ కొత్తగా తెరకెక్కించినట్లు ఉన్నారు. ప్రజ్ఞా జైస్వాల్ పాత్ర కూడా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో అసలు ఎవరా నువ్వు అని మరోసారి విలన్లు అడుగుతారు. దీంతో బాలయ్య ఇచ్చే సమాధానం, ఆ తర్వాత వచ్చే బీజిఎం హైలైట్. ఎవడ్రా నువ్వు అని అడగగానే మైకేల్ జాక్సన్ అని బాలయ్య చెప్తారు. వెంటనే బ్యాక్గ్రౌండ్లో మైకేల్ జాక్సన్ డేంజరస్ సాంగ్ ప్లే అవుతుంది. మొత్తంగా డాకు మహారాజ్ చిత్రం బాలయ్య చేసే రెగ్యులర్ మాస్ యాక్షన్ చిత్రానికి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.